శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ రోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనాన్లో ఎపిసోడ్ 39 పార్ట్ 2 ప్రాక్టికల్ కేస్ టేకింగ్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. అవును, ఇది మన హోమియోపతి ప్రాక్టీస్లో చాలా ముఖ్యమైన అడుగు. కరెక్ట్. అంటే మునుపటి ఎపిసోడ్ 39బిలో మనం కేస్ అనాలిసిస్ ఎలా చేయాలి, లక్షణాల ప్రాముఖ్యత ఎలా నిర్ణయించాలి అనేది చాలా విపులంగా తెలుసుకున్నాం కదా. అవును, తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్కి సంబంధించిన కేస్ డేటా ఉంది, అలాగే విశ్లేషించిన ఎనలైజ్డ్ సిమ్టమ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు రోగి దగ్గర్నుండి నిజమైన లక్షణాలను ఎలా పొందాలి అనేది కదా. ఖచ్చితంగా అదే. ఈ రోజు మన కోర్ ఫోకస్ కూడా ఇదే. ఈ ప్రాక్టికల్ కేస్ టేకింగ్ అనేది కేవలం ఒక డాక్టర్ డ్యూటీ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన వైద్య కళ. నిజమే. ఒక విధంగా చెప్పాలంటే కేస్ టేకింగ్ అంటే ఏదో ఒక ఫారం నింపేయడం లాంటిది కాదు. ఇదొక సైంటిఫిక్ మెథడ్, అలాగే రోగిని అర్థం చేసుకునే ఒక ఆర్ట్ కూడా. ఆర్ట్ అండ్ సైన్స్ రెండూ కలిసిన ఒక అద్భుతమన్నమాట. సాధారణంగా మనకు వైద్యమనగానే ఏం గుర్తొస్తుంది? ఒక ఎక్స్రే లేదా స్కానింగ్ రిపోర్ట్ కదా. అవును, చేతి ఎముక విరిగితే ఎక్స్రేలో స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. రోగికి డాక్టర్కి మధ్య గందరగోళం ఉండదు. కాని ఒక మనిషి మనసులో ఉన్న ఆందోళనను ఏ ఎక్స్రే చూపిస్తోంది? ఏ మెషీన్ కూడా చూపించలేదు. డాక్టర్ సుమిత్ గోయల్ గారి ఆర్గనాన్ అధ్యయనం ప్రకారం ఇక్కడే హోమియోపతి ఒక విలక్షణమైన మార్గాన్నెంచుకుంటుంది. ఆ మార్గం గురించి కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. కేస్ టేకింగ్ అనేది ముందుగా నిర్ణయించిన షరతుల కింద డాక్టర్కి మరియు రోగికి మధ్య జరిగే ఒక సోషల్ ఇంటరాక్షన్ అండి. సోషల్ ఇంటరాక్షన్ అంటే ఒక సామాజిక పరస్పర చర్య. అవును. హానమాన్ గారు ఆర్గానన్లోని అపారిజమ్స్ 83 నుండి 104 వరకు దీని గురించే చెప్పారు. రోగిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అస్సలు అడ్డుకోకూడదు అంటారా? అస్సలు అడ్డుకోకూడదు. వైద్యుడు పూర్తిగా నిశ్శబ్దంగా గమనించాలి. అప్పుడే ఆ వ్యక్తికి సంబంధించిన నిజమైన ఇండివిజువలైజేషన్ అంటే వ్యక్తిగతీకరణ అనేది మొదలవుతుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఇప్పుడు ఒక డిటెక్టివ్ లాగా సమాచారం సేకరిస్తాం కాబట్టి కేస్ టేకింగ్ ఒక సైన్స్ అని అర్థమవుతోంది. కానీ ఇది ఒక కళ అని ఎందుకంటాము? కళ ఎక్కడుంది ఇందులో? ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే, రోగి తన బాధను తన సొంత మాటల్లో చెబుతాడు కదా, ఆ సమాచారాన్ని హోమియోపతి భాషలోకి అంటే సిమ్టమ్స్, రూబ్రిక్స్లోకి మార్చటమే అసలైన కళ. ఓహో, అంటే పేషెంట్ భాషను డాక్టర్ మెడికల్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయటం లాంటిదనమాట. అవును. హెచ్ఎస్ఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం ఇది చాలా కష్టమైన పని. దీనికి సబ్జెక్టుపై లోతైన జ్ఞానం, అనుభవం కావాలి. ఉదాహరణకు డాక్టర్ జీవి చలపతి గారిని తీసుకుంటే. డాక్టర్ జీవీసీ గారు కదా, ఆయన పద్ధతి చాలా భిన్నంగా ఉంటుందని విన్నాను. అవునండి. ఆయన తమ అపారమైన జ్ఞానంతో, సునిశిత పరిశీలనతో రోగిని ఎక్కువ ప్రశ్నలు అడగకుండానే కేవలం వాళ్లను గమనించి సరైన మందును సూచించేవారు. అద్భుతం. మరి ఈ కళాత్మకమైన కేస్ టేకింగ్ కోసం ఒక వైద్యుడు పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలేమిటి? ఒక పేషెంట్ లోపలికి రాగానే డాక్టర్ ఏం చేయాలి? ఒక 4 ముఖ్యమైన ప్రాక్టికల్ సూత్రాలున్నాయండి. మొదటిది ఇందాక మనం అనుకున్నట్లుగా లిసన్ వితౌట్ ఇంటరప్షన్. అంటే రోగి చెప్పేది పూర్తిగా అడ్డుకోకుండా వినాలి కదా. అవును. అపోరిజం 84 ప్రకారం రోగి తన మాటల్లో సమస్యను చెప్పాలి, డాక్టర్ పూర్తిగా వినాలి. ఇక రెండవదేంటంటే అవాయిడ్ లీడింగ్ క్వశ్చన్స్. లీడింగ్ క్వశ్చన్స్ అంటే కోర్టులో లాయర్ అడిగినట్లు రోగికి సమాధానం సూచించేలా అడగడమా? కరెక్ట్. ఉదాహరణకు డాక్టర్ మీకు చలి ఎక్కువగా అనిపిస్తుందా అని అడగకూడదు. అలా అడిగితే రోగి అవునని తల ఊపుతాడు, అంతే. మరి దాన్ని ఎలా అడగాలి? మీకు చలి ఎలా అనిపిస్తుంది అని ఓపెన్గా అడగాలా? ఖచ్చితంగా. అప్పుడే 3వ సూత్రమైన ఎంకరేజ్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అనేది సాధ్యమవుతుంది. అప్పుడే రోగి తన సహజమైన భావాలను బయటపెడతాడు. బాగా చెప్పారు. మరి 4వ సూత్రమేంటి? 4వది మెయింటైన్ న్యూట్రల్ మైండ్. అంటే వైద్యుడు తన సొంత అభిప్రాయాలను కేసులో అస్సలు కలపకూడదు. అఫోరిజం 6లో చెప్పినట్లు అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముందండి. సహజంగా మాట్లాడటమనేది పాశ్చాత్య దేశాలలో అంటే యాక్సిడెంట్లో ఉన్న రోగులకు
మన దేశంలో వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ నేను మాస్టర్ ఈకే గారి అనుభవాన్ని పంచుకోవాలి. ఆయన దగ్గరకు ఒక యువతి వచ్చి బులీమియా అని చెప్పి ఊరుకుంది. బులీమియా అదొక టెక్నికల్ వర్డ్ కదా, విపరీతంగా తినేసి ఈటింగ్ డిజార్డర్కి సంబంధించి. అవును, ఆమె అలా టెక్నికల్ పదం చెప్పగానే దాదాపు 10 నిమిషాల పాటు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మాస్టర్ గారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఏకంగా 10 నిమిషాలు సైలెంట్గా ఉండిపోయారా? ఎందుకు? వెంటనే లక్షణాలు అడగొచ్చు కదా. ఎందుకంటే రోగులు అలా సిస్ట్ అని లేదా టైఫాయిడ్ అని టెక్నికల్ పేర్లు చెప్తే హోమియోపతికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ 10 నిమిషాల నిశ్శబ్దం తరువాత ఆమె తన అసలు బాధను వాస్తవిక భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. అంటే ఆ టెక్నికల్ వర్డ్ వెనుకున్న కవచం బద్దలు కొట్టి ఫ్యాక్చువల్ లాంగ్వేజ్లో చెప్పిందనమాట. కరెక్ట్. నాకు తలలో తీవ్రమైన నొప్పి ఉంది లాంటి సహజమైన మాటలే హోమియోపతికి కావాలి. ఆ సాంకేతిక పదాల వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించడం వైద్యుడి బాధ్యత. గ్రేట్. అంటే రోగి చెప్పేది వినడం మాత్రమే కాదు, చెప్పనిది గమనించడం కూడా కేస్ టేకింగ్లో చాలా పెద్ద భాగమంటారా ఈ సైలెంట్ అబ్జర్వేషన్ అనేది? అవునండి. అపారిజం 6లోని ఆ అన్‌ప్రెజుడిస్డ్ అబ్జర్వర్ గురించి మనం ఇంకా లోతుగా చూడాలి. ముఖభావాలు, కళ్లచూపు, మాట్లాడే వేగం ఇవన్నీ నిశ్శబ్దంగా గమనించాలి. బాడీ లాంగ్వేజ్ కూడా కదా. ఇవి మెంటల్ జనరల్స్ పసిగట్టడానికి చాలా కీలకమని విన్నాను. అంతే. అలాగే రోగి చెప్పే సబ్జెక్టివ్ సిమ్టమ్స్తో పాటు వైద్యుడు లేదా రోగి బంధువులు గమనించే ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ కూడా చాలా ముఖ్యం. ఒక నిమిషం. అంటే దీనర్థమేంటి? ఒకవేళ వైద్యుడు తన సొంత ఊహలతో రోగి శరీర భాషను తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది? అదొక పెద్ద ప్రమాదం కాదా? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. డాక్టర్ కూడా మనిషే కాబట్టి తప్పులు జరగొచ్చు. ఇక్కడే సుమిత్ గోయల్ గారి పుస్తకంలో 2 ముఖ్యమైన పదాలు వాడారు. ఆ పదాలేంటండి? నాన్ అబ్జర్వేషన్ మరియు మాల్ అబ్జర్వేషన్. నాన్ అబ్జర్వేషన్ అంటే కళ్ల ముందున్న వాస్తవాలను గమనించకపోవడం. మరి మాల్ అబ్జర్వేషన్ అంటే? గమనించిన దానిని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా దానికి తన సొంత ఊహలు ఆపాదించడం. అందుకే అఫోరిజం 6 ప్రకారం వైద్యుడు ఎటువంటి ముందస్తు ఊహలు లేకుండా అబ్సల్యూట్ రెస్ట్ స్థితిలో ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారా దీనికి ప్రాక్టికల్గా అర్థమవడానికి? తప్పకుండా. ఇప్పుడొక రోగి మీతో చాలా కోపంగా మాట్లాడుతున్నాడనుకోండి. ఆహా, అప్పుడు డాక్టర్ దాన్ని పర్సనల్గా తీసుకుని కోపగించుకోకూడదు కదా. కరెక్ట్. ఆ కోపం అనేది రోగికి సంబంధించిన ఒక ముఖ్యమైన మెంటల్ సిమ్టమ్. కేస్ అనాలిసిస్లో దాన్ని ఒక కీలక లక్షణంగా తీసుకోవాలి. అలాగే ఇంకొక రోగి మాటలు చాలా తక్కువగా చెబుతున్నాడు అనుకోండి. వీడికి చెప్పడం రాదు అని వదిలేయకుండా డాక్టర్ సహనంతో వాళ్ళని మాట్లాడేలా ప్రోత్సహించాలి కదా. అవును, దాన్నే జెంటిల్ ప్రోబింగ్ అంటారు. ఈ అబ్జర్వేషన్ అంతా పూర్తయిన తర్వాత సరైన ప్రశ్నలు వేసి సిమ్టమ్స్ని ఎలా వెలికితీయాలి అనేదొక నైపుణ్యం. ఈ సిమ్టమ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ గురించి చెప్పండి. ఏ తప్పులు చేయకూడదు ఇందులో? ముఖ్యంగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అడగాలి. అంటే మీ సమస్య ఎలా ఉంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది లాంటివి అడగాలి. దీన్ని బట్టి మనకు మొడాలిటీస్ తెలుస్తాయి. అంటే డైరెక్ట్గా ఉదయం పూట తలనొప్పి వస్తుందా అని అస్సలు అడగకూడదు కదా. అడగకూడదు. తలనొప్పి అని చెబితే ఏ సమయంలో వస్తుంది, తలలో ఎటువైపు వస్తుంది అని జెంటిల్ ప్రోబింగ్ చెయ్యాలి. సందేహముంటేనే క్లారిఫికేషన్ కోసం అడగాలి. ఒకవేళ రోగి వచ్చి నాకు బాగోలేదు అన్నాడనుకోండి, అప్పుడు డాక్టర్ ఊహించుకోకుండా ఏ విధంగా బాగోలేదు అని అడగాలి కదా. ఖచ్చితంగా. డాక్టర్ తన సొంతంగా ఏమీ ఊహించకూడదు. కానీ ఇక్కడ ఇంకో ప్రాక్టికల్ సమస్య కూడా వస్తుంది. కొంతమంది రోగులు గంటల తరబడి సంబంధం లేని విషయాలు చెబుతుంటారు. అవును కదా. ఇంటర్నెట్లో ఏవేవో చదువుకొనొచ్చి లేని రోగాలు ఊహించుకుని ఆ ఊహాజనిత లక్షణాలు చెబుతుంటారు. మరి డాక్టర్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? మాస్టర్ ఈకే గారు చెప్పినట్లు ఇలాంటి డిఫికల్ట్ పేషెంట్స్ని ముందొక 10 నిమిషాలు స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి. వాళ్లు చెప్పేవాటిలో ముఖ్యమైనవి నోట్ చేసుకోవాలి. చెబుతున్నారని డాక్టర్ కనిపిస్తే అప్పుడు వాళ్ళకి ఏ మందిస్తారు? పంపించేయాలా? పంపించకూడదు. అప్పుడు ముందుగా వాళ్లకు ఒక వారం పాటు ప్లాసిబో ఇచ్చి పంపించాలి. వారం తర్వాత మళ్లీ వాళ్ళని పరిశీలించాలి. ఓహో, అంటే ఇదొక సైకలాజికల్ ఫిల్టర్ లాగా పనిచేస్తుందన్నమాట. ప్లాసిబో వేసుకోగానే వాళ్ల మనసు ప్రశాంతంగా ఉండి వారం తర్వాత నిజమైన లక్షణాలు చెబుతారు గదా. అవునండి, వాళ్ల ఆందోళనలన్నీ తగ్గిపోయి నిజమైన సమస్య బయటపడుతుంది. అలాగే ఈ మధ్య చిన్న విషయాలకే సర్జరీలు చేసేస్తున్నారు కదా, దాన్ని సర్జికల్ ట్యాంపరింగ్ అంటారు. అవును, మరి అవయవాన్ని తీసేయటం వల్ల అసలు లక్షణాలు మరుగున పడిపోతాయి గదా. కరెక్ట్.
అవయవం లేకపోయినా దానికి కారణమైన మయాజం అలాగే ఉంటుంది. అందుకే డాక్టర్కి ఆ సర్జరీకి ముందున్న లక్షణాలు కూడా వెలికి తీయడం చాలా అవసరం. నిజమే. మరి కేస్ టేకింగ్లో డాక్టర్లు చేసే సాధారణ తప్పుల గురించి కూడా ఒకసారి చెబుతారా? ఏవి చేయకూడదో తెలిస్తే కదా జాగ్రత్త పడేది. అదే ఆల్టర్నేటింగ్ క్వశ్చన్స్ అంటే మీకు నొప్పి ఉదయమా సాయంత్రమా అని 2 ఆప్షన్స్ ఇచ్చి గందరగోళానికి గురిచేయకూడదు. అంటే ఒక లక్షణం పూర్తిగా తెలుసుకోకుండా ఒకేసారి వేరే సిమ్టమ్కి కూడా గెంతకూడదంటారు. స్కిప్పింగ్ చేయకూడదు. డాక్టర్ తన సొంతంగా ఊహించి సిమ్టమ్స్ పేషెంట్పై ఇంపోజ్ చేయటం కూడా కేస్ డిస్టార్షన్కి దారితీస్తుంది. అక్యూట్ మరియు దీర్ఘకాలిక లేదా మయాస్మాటిక్ కేసుల్లో కేస్ టేకింగ్ విధానంలో కూడా తేడా ఉంటుంది కదా. డాక్టర్ తొందరపడకూడదు. ఈరోజు మనం చాలా కీలకమైన విషయాలు నేర్చుకున్నామండి. ఒకసారి సమరైజ్ చేస్తే అవును, ఈరోజు ప్రాక్టికల్ కేస్ టేకింగ్ విధానం, పేషెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎలా నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అలాగే సరైన ప్రశ్నలతో సిమ్టమ్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది కూడా వివరంగా మాట్లాడుకున్నాం. ఇవన్నీ లేకుండా, ఈ శాస్త్రీయ కళ లేకుండా నిజమైన హోమియోపతిక్ ప్రిస్క్రైబింగ్ అసాధ్యం అని స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా అసాధ్యమండి. ఈ పునాది ఎంత బలంగా ఉంటే మన విశ్లేషణ అంత ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కేస్ ఎలా తీసుకోవాలి, ఎలా వినాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి నేర్చుకున్నాం. ఇక మన తదుపరి దశ ఏంటంటే ఎపిసోడ్ 40 పార్ట్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ రెమెడీ సెలెక్షన్. అవును, సేకరించిన టొటాలిటీ నుండి ఆ రోగికి సరిపోయే ఏకైక సరైన రెమెడీ ఎలా ఎంపిక చెయ్యాలి అనేది మనమందులో నేర్చుకుంటాం. ఆ ఇండివిజువలైజేషన్ను ప్రిస్క్రైబింగ్లో ఎలా వాడాలనేది కూడా తెలుసుకుంటాం కదా. ఇక ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే విషయం. తప్పకుండా చెప్పండి. డాక్టర్ల ముందస్తు అంచనాలు అంటే ఈ ప్రిజ్యూడిసెస్ ఒక రోగి కేసును పూర్తిగా మార్చేసి వాస్తవాన్ని వక్రీకరించగలిగితే మన దైనందిన జీవితంలో మన సొంత ఆలోచనలు, అభిప్రాయాలు మన చుట్టూ ఉన్న వాస్తవాన్ని ఇంకెంతగా వక్రీకరిస్తున్నాయో కదా. మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.